Hi everyone, welcome back to my channel. Welcome back to one more vlog. How are you all doing? నేను ఈరోజు ఒక ఎగ్జిబిషన్‌కి వెళ్తున్నాను. అక్కడ శారీస్, డ్రెసెస్ అవన్నీ ఉంటాయి. నా కజిన్స్‌తో వెళ్తున్నాను. సో, ప్రణీత్ నన్ను మెట్రో దగ్గర డ్రాప్ చేశాడు. ఎందుకంటే అది ఎంజీ రోడ్‌లో అనమాట. ఇక్కడ నుంచి క్యాబ్ తీసుకుంటే ఆల్మోస్ట్ 2 అవర్స్ పడతది. డైరెక్ట్ మెట్రో ఉంది. అందుకే ఫస్ట్ టైం బెంగుళూరులో మెట్రో ఎక్కుతున్నాను. కంపారిటివ్‌లీ ఎంట్రీ దగ్గర చూస్తేనైతే అసలు క్రౌడే లేకుండే. హైదరాబాద్ మెట్రో స్టేషన్‌తో పోలిస్తే కొంచెం క్రౌడ్ అయితే తక్కువే అనిపించారు. మేబీ వీకెండ్ అవ్వడం వల్ల అయ్యుంటది. లేదంటే బెంగుళూరు మెట్రో ఫుల్ బిజీ అని విన్నాను. నాకు మెట్రోతో ఒకటే ఇష్యూ అనిపిస్తది. ఏంటంటే మనం ముందో క్యాబ్ ఎక్కాలి. తర్వాత దిగినంక ఇంకో క్యాబ్ ఎక్కాలి. మీలో ఎంతమందికి సేమ్ ఇంప్రెషనో నాకు చెప్పండి. ఇక్కడ దిగాక క్యాబ్ దొరకడం కొంచెం కష్టమైంది. అటు ఇటు నడవాల్సొచ్చింది. అసలు ఎందుకు క్యాన్సిల్ చేస్తారో ఈ బెంగుళూరు క్యాబ్ వాళ్ళు అసలు అర్థం అవ్వదు. ఎనీహౌ ఫైనల్లీ ఒక క్యాబ్ దొరికింది. ఈ ఎగ్జిబిషన్ సంగీత బుటీక్ వాళ్ళది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. నా కజిన్స్ ముందు చాలా సార్లు వెళ్ళారంట. ఇక్కడ కొన్ని డ్రెసెస్ ఉన్నాయి. ఫస్ట్ డ్రెసెస్ సెక్షన్ చూసాము. ఆలియా కట్ డ్రెసెస్‌లో కొన్ని అయితే నాకు బాగా నచ్చాయి. అవి సెలెక్ట్ చేసి ఇక్కడ పక్కన పెట్టాను చూడండి. ఈ 4 పీసెస్ నాకు చాలా బాగా అనిపించాయి. కానీ ఇందులో 2 ఆఫ్ దెమ్ నా సైజెస్ లేవు. ఇంకో 2 ఉండే అవి తీసుకున్నాము. కొన్ని దుపట్టాస్ కూడా పెట్టారు. లైక్ పటోలా ప్రింట్ దుపట్టాస్ ఇవి కూడా చూశాను. నా కజిన్ ఒక దుపట్టా తీసుకుంది గ్రీన్ కలర్‌ది. దెన్ కొన్ని శారీస్ అవి చూశాను ఇక్కడ. ఇవి కొంచెం తక్కువ ప్రైస్‌లోనే ఉన్నాయి అండ్ బాగున్నాయి కూడా. బట్ నాకు ఇప్పుడు ఈ శారీస్‌తో పెద్ద పనేం లేదు. అలా అన్నీ చూస్తూ కంచిపట్టు శారీస్ దగ్గరికి వచ్చాము. ఫస్ట్ గ్లాన్స్‌లో పెద్దగా ఏం నచ్చలేదు. ఇక్కడ వేరే వాళ్ళు చూస్తుంటే ఓపెన్ చేశారు కదా అవి. తర్వాత వాళ్ళు వెళ్ళగానే కిందన కొన్ని శారీస్ ఉన్నాయి. అవి నాకు చాలా బాగా నచ్చాయి. అవన్నీ తీయించాము. మంచిగా చూస్తుంటే ఒకటి నాకు అసలు లేని కలర్ దొరికిందనమాట. ఇది నేను ఇప్పుడు వేసుకున్నాను కదా! ఈ కలర్ చాలా చాలా ప్రెట్టీగా అనిపించింది. ఇంకా చాలా ట్రై చేశాను డార్క్ గ్రీన్స్ అవి కూడా. బార్డర్ కూడా టూ బిగ్ లేదు, టూ స్మాల్ లేదు. పర్ఫెక్ట్ సైజ్ ఉండింది. ఇది ఇంకోటి నచ్చింది. బట్ దీనికన్నా ఈ ఫస్ట్ చూపించాను కదా! అది బాగా నచ్చి అది తీసుకున్నాను. బనారస్‌లో చాలా మంచి కలెక్షన్ ఉండింది. లైక్ బనారస్ జార్జెట్స్, పట్టూస్ ఎవ్రీథింగ్ ఉండే తన దగ్గర. బట్ కాస్టే కొంచెం ఎక్కువ అనిపించి నేనేం తీసుకోలేదు. అండ్ నేను ఫస్టే ఫిక్స్ అయ్యాను. ఓన్లీ 1 శారీ తీసుకోవాలని. అందుకే ఇంకా ఐ వాంట్ టు స్టిక్ టు థట్. ఒకటే శారీ తీసుకున్నాను నేను. మీకు కావాలంటే తన ఫేస్‌బుక్ లైవ్స్ అండ్ ఆల్ చూడండి. తను ఆల్మోస్ట్ అన్ని లైవ్‌లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటది. ఈ పర్పుల్ కలర్ శారీ ఉంది కదా! అది కొంచెం తక్కువ ప్రైస్‌లో మంచిగా అనిపించింది నాకు. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. ఇదే సంగీతాస్ బుటీక్. ఫేస్‌బుక్‌లోనైతే చాలా లైవ్స్ ఉంటాయి. అక్కడి నుంచి మేము మైసూర్ ఉద్యోగ్‌కి వెళ్ళాము. అక్కడ కలెక్షన్ చాలా బాగుండింది. బట్ ప్రైజే టూ మచ్ ఉండే. అందుకే నేనేం తీసుకోలేదు. తర్వాత ఫెర్రో అండ్ ప్రణీత్ వచ్చారు నన్ను పిక్ చేసుకోవడానికి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఫెరోది గ్రూమింగ్ అపాయింట్మెంట్ దొరికింది. యాక్చువల్లీ మేము ఎప్పుడు వెళ్ళే దగ్గర దొరకలేదు. ఎప్పుడు మేము వాడికి హెడ్స్ ఆఫ్ ఫర్ టెయిల్స్‌లో చేయిస్తాము. వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకుంటారు. బట్ ఈసారి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ లేదనేసి మేము వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాము. ఫెరోకి కార్‌లో నుంచి బయటకి చూడడం అంటే చాలా ఇష్టము. అలా వాడు చూసినప్పుడల్లా బయట అందరి ఫేస్‌లో స్మైల్ తెస్తాడు. మాకది భలే అనిపిస్తది. దెన్ వీఆర్ హియర్ ఎట్ బబుల్ బాత్. ఫస్ట్ టైం తీసుకొచ్చాము. ఇంకా వదిలి వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్ అయింది. ప్లేస్ ఏదో తేడాగుందనేసి. ఎనీహౌ వాడిని డ్రాప్ చేసేసి దగ్గర ఆనంద్ స్వీట్స్ ఉంటే అక్కడికెళ్ళాము. ప్రణీత్‌కి ఆనంద్ స్వీట్స్‌లో సోనీ పాపడ్ అంటే చాలా చాలా ఇష్టము. ఇంకా సోనీ పాపడ్ కోసం ఆనంద్ స్వీట్స్‌కొచ్చి తీసుకున్నాము. ఎంత యమ్మీ ఉంటదో ఎవరైనా బెంగుళూరులో ఉంటే ట్రై చేయండి పక్కా. ఫెరోకి ఒక 2 అవర్స్ పడతదన్నారు వాళ్ళు. ఇంకా 1 అవర్ అలా అటు ఇటు తిరిగాము. తర్వాత నాకెందుకో టెన్షన్ అనిపించింది. ఆ ప్లేస్ అంత నచ్చలేదు కదా అనేసి మేము వెళ్ళాం రిటర్న్. వెళ్ళేసరికి అసలు వాళ్ళు డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు చాలా సేపు. చాలా టెన్షన్ అయిపోయిందనమాట. తర్వాత వచ్చి ఒక 15 మినిట్స్ పడతది అన్నారు. అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాము. ఇలా డోర్ ఏసేసుకొని ఉంటున్నారు. డోర్ ఓపెన్ చేయట్లేదు అసలు. జనరల్లీ ఏంటంటే హెడ్స్ ఆఫ్ ఫర్ టెయిల్స్ అండ్ ఆల్‌లో మనం చూడొచ్చు ఏం జరుగుతుందో లోపల. ఒక బాత్ ఏరియా మాత్రం కనిపిస్తుంది. అక్కడ ఈ క్యూట్ పప్పీ ఉండే. దాంతో కాసేపు టైమ్ పాస్ చేశాను. దెన్ ఒక 2 అవర్స్ తర్వాత ఫెరోని తీసుకొచ్చారు. వాడు ఎంత డల్ అయిపోయాడో ఫస్ట్ టైం నేను గ్రూమింగ్ నుంచి వచ్చినాక ఇంత డల్ అవ్వడం చూస్తున్నా. మీకు కూడా తెలుస్తుంది కదా ఎంత డల్ అయ్యాడో చూడండి. అస్సలు పాపం. ఇంకెప్పుడు ఈ ప్లేస్‌కి గ్రూమింగ్‌కి రావద్దని డిసైడ్ అయిపోయాము. ఇంకా రిటర్న్ వెళ్తుంటే దారిలో ఒక దగ్గర నాకు టీ కోసం ప్రణీత్ ఆపాడు. అక్కడ ప్రణీత్ అండ్ ఫెరో కిందకి దిగారు. యూజువల్లీ బయటకి దిగితే కొత్త పీపుల్ వచ్చి పలకరిస్తూ ఉంటారు కదా! ఫెరోని వాడికి భలే నచ్చిద్ది. భలే ఎంజాయ్ చేస్తాడు. బట్ చూడండి ఈరోజు అలా అంతే డల్‌గా ఉన్నాడు. ఎనీహౌ ఇంటికెళ్ళినాక సెట్ అవుతాడులే అనుకున్నాము.
అలా కాసేపు బయట టైమ్ స్పెండ్ చేసి మేమింకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్తుంటే దారిలో మాకు ఈ ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కనబడ్డారు. వీళ్ళసలు ముందు టైర్ లేపి డ్రైవ్ చేస్తున్నారు. మీకు కనిపిస్తుందా చూడండి ఒకసారి. ఈ ముందు బైక్ వాళ్ళును, ఆ పక్కన బైక్ వాళ్ళు అస్సలు కాంపిటీషన్‌తో లేపుతున్నారు బైక్‌ని పైకి. ఎంత రిస్క్ అసలు. బ్యాక్ టు హోమ్. ఇంటికొచ్చాక కాసేపు ఇద్దరం ఫెరోతో టైమ్ స్పెండ్ చేసాం. కాసేపు ఆడిచ్చాము అన్నీ. స్టిల్ కొంచెం డల్‌గానైతే ఉన్నాడు. బట్ హీ మైట్ టేక్ సమ్ టైమ్ టు గెట్ బెటర్. కొన్ని ట్రీట్స్ ఇచ్చేసి అలా కొంచెం కూల్ చేసాము. ఇది ఇంకా నెక్స్ట్ డే హ్యామ్‌లెస్ వచ్చాము. ఎందుకంటే ఒక బర్త్‌డే పార్టీకి అటెండ్ అవ్వాలి. ఏం గిఫ్ట్ ఇద్దామో అర్థం కాక చాలా వెతికాము. ఈ కనెక్ట్ భలే అనిపించింది. బట్ వాడు ఇంకా అంత పెద్దోడు కాదనమాట మేము గిఫ్ట్ ఇవ్వాల్సిన బాబు. సో రిమోట్ కార్స్ అవి ఇవి చాలా చూసాము. ఏం డిసైడ్ చేసుకోలేకుండా వెళ్ళిపోయాము. నాకేమో ఫూస్‌బాల్ చిన్నది, అంటే పెద్ద ఫూస్‌బాల్ కాదు. ఇలా చిన్నది ఇది ఉంది. ఇది భలే క్యూట్ అనిపించింది. నేర్పిద్దాం మనం ఇద్దాము అని చాలా అడిగాను ప్రణీత్‌ని. అది మనం ఆడుకోవడానికి కొనుక్కున్నట్టు ఉంటది. వాడి కోసం కాదు అన్నాడు. దెన్ నాకింకా ఇలాంటి పెద్ద పెద్దయే నచ్చుతున్నాయి అనమాట. ఇంకా చిన్నవంటే రిమోట్ కార్స్ అంటే వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి కదా అనిపించింది. ఈ ఎయిర్ హాకీ కూడా చాలా బాగా అనిపించింది. బట్ ఇవన్నీ ఆడాలంటే మేబీ 5 ఇయర్స్ ఓల్డ్ ఉండాలేమో. నేర్చుకోవాలన్నా 5 ఇయర్స్ ఉండాలేమో ఇంకా నాకు కూడా అనిపించి వదిలేసాను. దెన్ ఇక్కడున్న రిమోట్ కార్స్‌లో ఒకటి సెలెక్ట్ చేసేసి అది తీసేసుకున్నాము. ప్రణీత్‌కి రిమోట్ కార్స్ అంటే భలే ఇష్టమంట. ఈవెన్ హీ లవ్స్ కార్స్ ఆల్సో. కార్ డ్రైవింగ్ అంటే ఎంత ఇష్టమో, అస్సలు డ్రైవర్ వద్దంటాడు ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా. ఇంకా చాలా డిఫరెంట్ థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేసాము. అండ్ ప్రైసెస్ చూసినాక మాకు అనిపించింది, ఓహ్ మై గాడ్! ఇంత కాస్ట్‌లీ ఉంటాయా కిడ్స్ టాయ్స్ అనేసి. మేమక్కడ తీసుకుంది 1 టాయ్. కానీ మోర్ దెన్ అన్ అవర్ స్పెండ్ చేసాము. అన్నీ ఇలా ట్రయల్స్ చేస్తూ వాళ్ళు డిస్‌ప్లేకి పెట్టినవి ప్రతి ఒక్కటి ట్రై చేసాము ఆల్మోస్ట్. నాకైతే చాలా నచ్చాయి. మోనోపోలీ అండ్ ఆల్ మన కోసం తీసుకుందాము అన్నాను ఫస్ట్. కానీ రివర్స్ తిప్పి ప్రైస్ చూస్తే వద్దొద్దు, మనం అమెజాన్‌లో ఏదో ఒకటి చూసుకొని పెట్టుకుందాంలే అని వదిలేసాము. ఇంకా అక్కడి నుంచి మేము లంచ్‌కెళ్ళాము. ఎలాగో బయటకొచ్చాం కదా! లంచ్ బయట చేసేసి వెళ్దామని. మేము ఇలా రెస్టారెంట్‌కెళ్ళి కూర్చొని లంచ్‌లు, డిన్నర్‌లు చేసి చాలా రోజులవుతుంది. మాకు ఫెరో ఉండడం వల్ల మేము అసలు ఎక్కడ బయట తినట్లేదు. ఆర్డర్ చేస్తున్నాం. బయట తినట్లేదంటే అలా కాదు. బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం, ఒకరు కార్‌లో కూర్చుంటే ఇంకొకరు ఎళ్లి తీసుకురావడం. ఇలా ఎళ్లి రెస్టారెంట్‌లో కూర్చొని తినడం కొంచెం తక్కువైపోయింది. ఇంటికొచ్చేసరికి ఫెరో మా కోసం వెయిట్ చేస్తూ ఉండే. వీ హావ్ స్పెంట్ సమ్ గుడ్ టైమ్ టుగెదర్. దెన్ అలా ప్రణీత్ ఏదో గేమ్స్ చూస్తుంటే ఫెరో వాడికి కూడా భలే ఇంట్రెస్ట్ వచ్చినట్టుంది. డాగ్స్‌కి కొన్నే కలర్స్ కనబడతాయని నేను విన్నాను. ఐఎమ్ నాట్ ష్యూర్. మేబీ బ్లూ ఈస్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యూ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైమ్, do consider subscribing to my channel and like this video. I'll see you all in one more beautiful vlog. Until then, be happy, take care, bye bye.